చేయలేక అవగాహన లేక చేస్తున్న మాటలు తప్ప ఏం చేస్తా ఉన్నారు? అవునాయా ఈ రోజు మేము తెలంగాణ తెచ్చింది కేసీఆర్ బరాబర్ సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. ఈ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినాం. తెలంగాణ భాష వినండి తెలంగాణ ఏం చేసారో ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళ తెలుస్తుంది. ఇప్పుడు 2014లో తెలంగాణ అప్పుడు ఫార్మేషన్ టైంలో అనౌన్స్ టైంలో ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్ విజయశాంతి అప్పుడే కాంగ్రెస్ వచ్చింది. లోక్సభలో రాజ్యసభలో ఫుల్ మెజారిటీ తోటి బిల్లు పాస్ అయింది సార్. ఆనాడు కాంగ్రెస్ వినాలి వీళ్ళకి ఆవేశం ఎక్కువ. ఎందుకంటే మాట్లాడడానికి తెచ్చిందనంటే టెక్నికల్ ఈ గుంట నక్కలు ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన, టీడీపీ అందరు కలిసి గుంట నక్కలు గుంపులుగా వచ్చినా నెక్స్ట్ వచ్చేది బరాబర్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు సోషల్ మీడియా అవు భయ్ మేము చేస్తున్నాం చెప్పుకుంటాం, బరాబర్ చెప్పుకుంటాం. మేము కళ్యాణ లక్ష్మి లేదా, షాదీ ముబారక్ లేదా, మిషన్ భగీరథ లేదా, మిషన్ కాకతీయ లేదా, కాళేశ్వరం ప్రాజెక్టులు అంత అద్భుతంగా కట్టినాం. ఇలా ఎన్నో లక్షల ఎకరాలు నీళ్లు వాడిస్తున్నాం. 24 గంటల కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, సకాలంలో యూరియాలు ఇచ్చినాం, సకాలంలో చివరి వడ్ల గింజ వరకు కూడా కొన్నాం. ఇలా తెలంగాణ రైతాంగం సస్యసాగు ఉంది. సబ్బండ వర్గాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఫ్లైఓవర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. చెప్పుకుంటాం, బరాబర్ చెప్పుకుంటాం. మేము కట్టిన సెక్రటరియట్లే కదా మీరు ఇప్పుడు ఉంటుంది. ఛాయలు తాగుతారు, 8 కోట్ల బిల్లులు వేస్తారు ఛాయలకే. ఇవాళ సమాజం మాట్లాడుకుంటా ఉంది. చేతగాక, చేయలేక, చాతగాక, అవగాహన లేక మీరు ఏం చేస్తలేరు కాబట్టి ఏం పెట్టుకుంటావు మీ సోషల్ మీడియా వాళ్ళని? ఏం లేదు. ఇవాళ 1 రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఆశించకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ భాష కోసం, యాస కోసం, పండుగలు పప్పాల కోసం ఇలా తెలంగాణ బిడ్డగా గౌరవంగా గల్లెత్తెగరేయాలని ఒక ఉద్దేశంతో ఇలా చాలా మంది యువకులు, మేధావులు అందరూ కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదే రబ్బండ వర్గాలు ఇలా యూరియా బస్తాల కోసం మళ్ళీ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి లైన్లు నిలబడి ఇబ్బంది పడుతున్న రోజులు ఇలా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, యువకులు చూస్తూ ఉన్నారు. ఇలా ఇలా మీ బతుకులు బాగున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు పదవులు సంపాదించుకుని నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే సమాజం చూస్తలేదా? ఇలా గురుకులాల పరిస్థితుల్లో మీరు ఉంటే గురుకులాల పిల్లలు హాస్పిటల్ పాలైతే వాళ్ళకి సకాల ట్రీట్మెంట్ లేదు, పడుకోబెట్టడానికి బెడ్ లేకపోతే కింద బిచ్చగాలను కదా పండబెట్టినట్టు పడుకోబెట్టి 50 మంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవడబ్బా సొమ్ము? ఇవాళ ప్రభుత్వం సొమ్ముతో వీళ్ళందరూ మరి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మంత్రులు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మంత్రులకు బాత్రూమ్ల కట్ట గోడలకు కోట్ల 5 కోట్లు 6 కోట్లు. వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రాయారి గోడకు 19 కోట్లు. ఇవాళ సెక్రటరియట్లో ఛాయలు తాగడానికి ఎన్ని కోట్లు అంటే 8 కోట్లట. వీళ్ళ ఛాయల బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు. ఇలా సబ్బండ వర్గాలు రోడ్ల మీద ఇబ్బంది పడతా ఉన్నారు. చేనేత కార్మికులకు పని ఇవ్వకుండా దాచుకున్నారు. వీళ్ళ కమిషన్ల కోసం గుజరాత్ కంపెనీలకు ఇస్తారు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి ఇలా అతి తక్కువ కాలంలో ఒక దిక్కుమాల పార్టీగా నిలబడ్డది. ప్రపంచంలో ఒక వరస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో తెలంగాణలో వీళ్ళకు పుట్టగతులు ఉండే ప్రతి ఒక్క సబ్బండ వర్గాన్ని మోసం చేసింది. చిన్న పెన్షన్లు ఇస్తారు, పథకాలు ఇప్పుడు గుళ్ళ మీద ఓట్లు, గోపురాల మీద ఓట్లు, ఆఖరికి ఆధారగుట్ట కూడా ఆ సంబంధం లేని వాళ్ళకు మెంబర్లు ఇచ్చి ఆగం చేసిన పరిస్థితి. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు బయటికి రారి తెలుస్తుంది మీకు. ఇలా కొసరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా రాష్ట్రాన్ని ఆగం చేసి దాచుకోవడం అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు. కేసీఆర్ గారిని అనే నైతిక అర్హత ఏ పార్టీకి లేదు. ఇలా కొట్లాడి తెచ్చిండు, తెలంగాణలో ముందున్నాడు, సబ్బండ వర్గాన్ని ఏకం చేసిండు. ఇలా లక్షలాది మంది, కోట్లాది మందిని ఏకం చేసి జై తెలంగాణ నినాదంతో మీ చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించడం, పవన్ కళ్యాణ్తో జై తెలంగాణ అనిపించడం, ఇలా ఏవైతే రేవంత్ రెడ్డితో కూడా జై తెలంగాణ అనిపిస్తున్నాం. ప్రతి ఒక్క కేంద్ర మంత్రితో, ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రితో జై తెలంగాణ అనిపించిన ఘనత కేవలం కేసీఆర్ గారి గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ కూడా ఉన్నారు అందులో. కానీ ఏమంటున్నా అంటే సక్సెస్ డెవలప్మెంట్ గురించి ఇన్ని చెప్పుకుంటున్నాం సోషల్ మీడియా అంటున్నారు కదా. సో రీసెంట్ డేస్ లో హ్యాపెనింగ్ జరుగుతున్నాయి కాళేశ్వరం గురించి. కాళేశ్వరం పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేసిన సమయంలో ఆ కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతూ ఉంటే సో కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత ఏసీబీ ఆయనని ఎంక్వైరీ చేసినప్పుడు ఏది ట్యాంక్ బండ్ మీద ఆ రేస్ గురించి, ఫార్ములా ఈ రేస్ గురించి ఇవన్నీ జరుగుతున్న టైంలో సక్సెస్ మీరు చెప్పుకుంటున్నారు, ఫెయిల్యూర్ కాగానే మాకు సంబంధం అధికారుల పేరు చూపిస్తున్నారు. కేటీఆర్ గారు అధికారులు అన్నారు. కేటీఆర్ గారు మీరు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి. 2.5 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వంలో. కేంద్రంలో ఉన్నది బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు. మేమైతే ప్రతిపక్షమే కదా. ఇలా ప్రభుత్వంలో కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం ఉంది, ఎంతో మంది అధికారులు మీ చేతులు ఉన్నారు కదా. అరే ఫార్ములా ఇవి అంటారు, ఏది 2.5 ప్రజలు అవుతున్నారు. అరే ఈ సిగ్గుందా? మళ్ళీ పొద్దులే అయితే యూరియా బత్తాల కోసం వాళ్ళ లైన్, అరే దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఇక ఫార్ములా ఇ అంటారు. 4 రోజులు సినిమా తిప్పుతా ఉండరు. ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కేసు పట్టుకుంటారు. కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం మొత్తుకున్నారు. నేను 2-3 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు. చెప్పిందే సోది రియాక్షన్ ఇన్ని వర్గాలకు మొత్తం కూడా ఆగం చేసిరు అంటున్నారు. మైక్ దొరికింది చేయవచ్చు మాట్లాడాలి. నేను సబ్జెక్ట్ 2 గంటలు మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పెట్టిన ఏది నోటికి వచ్చినా మాట్లాడితే
21,000 కోట్ల రూపాయలు నువ్వు చేసినావు, నువ్వు చేసినావు, నువ్వు వడ్డీ మాత్రం మాపేసినావు, అసలు మాపేసినావు. మీరు ఏం చేసినట్టు ఆగు, వాళ్ళు ఆగు, రుణమాఫీ, ఆగు, రుణమాఫీ, 500 రూపాయలు రుణమాఫీ, మీరు రుణమాఫీ, ఇస్తావా? నువ్వు ఇచ్చావా? తరుగు పేరు మీద ఎవరు తీసిండు? పోల్ పెట్టండి. 60% రుణమాఫీ చేసి ఇంకా 60% నోరు ఉందని చెప్పి ఏదో మాట్లాడి లేదు, మైక్ లో మీకు చెప్పడానికి ఏం లేదు, మైక్ లో ఏదో చెప్పాలని చెప్తున్నారు. ఈనాడు తెలంగాణ తెచ్చిన ఏం తెచ్చినా నామినేట్ చేసిన తెలంగాణ గన్ను పట్టుకొని ఉద్యమకారులు నామినేట్ చేసిన మాట్లాడుతున్నారు. అర్థం ఉందా? మీరు మాట్లాడదంటే మీ సంఖ్య 543 సభ్యులు ఉన్న పార్లమెంట్ లో మీ సంఖ్య కేసీఆర్ ఓటు మీరు మాట్లాడుతున్నారు. మీరు గన్ను పట్టుకొని తిరిగిన అది ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని తిరిగిన తెలంగాణ నాగం చేస్తుంది. నోరు ఉందని చెప్పి మేము మధ్యన మాట్లాడుతూ ఖయా పుస్తే మాత్రం కుదరదు. వాస్తవాలు మాట్లాడాలి. నువ్వు ఏదో టీవీలో వచ్చి మాట్లాడాను ఇయ్యారు పోయి ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ ఏమి ఇయ్యారు. నువ్వు ఎందుకు డిబేట్ వచ్చిన మేము నా టైంలో నువ్వు ఎట్లా కిల్ చేస్తాం? మాట్లాడండి ఇదే వద్దు. మేము అందరు ఎవరు మాట్లాడినా మేమంతా మేము ఇనుకుంటా కూర్చోవాలి. మీరు మాట్లాడితే మేము అని ఇనుకుంటారు. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పయిందా? రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 21,000 కోట్ల రూపాయలు చేసినామా? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామా? 7 నుంచి 8 కిలోలు గతంలో తరిగి తీస్తే మేము తరుగు ప్రసాదం లేకుండా 45 గంటలు మేము పైసలు ఇస్తుంటే మేము మొత్తం మేమే ఏం చేసినామే నాకు అర్థం. విద్యార్థులు రేంబర్స్ చేయకుండా పోయి దుర్మార్గులు మీరు. మహిళలకు రుణమాఫీ చేయకుండా పోయింది మీరు. యాదవులు 2 పెడితే గొర్రెలు కూడా పోయింది మీరు. 7 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇస్తే 70,000 మంది కట్టి మీద దుర్మార్గులు. 14 లక్షలు కోడుకులు పంచకుండా పోయారు. మహిళలకు 12% రిజర్వేషన్ చేయకుండా పోయారు. దళితులకు 3 ఎకరాలు చేయకుండా పోయారు. దళిత ముఖ్యమంత్రి చేయకుండా పోయారు. దళితులు ఉప ముఖ్య కార్యాలయం తొలగించి ఇట్లా ఎప్పుడో 100 ఎత్తా నేను చెప్తున్నా. 57,000 కోట్ల రూపాయలు మహిళలు రుణమాఫీ అది వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్ర ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది కాదు ఇది. ఫైనాన్స్ పరంగా కూడా వరల్డ్ బ్యాంక్ మన కీర్తించింది తెలంగాణ ప్రభుత్వాన్ని. ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ చాలా మంచిగా ఉందని. మీరు దుర్మార్గం అయితే ప్రాజెక్ట్ 35,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినామండి మేము. అసలు వడ్డీ కాళేశ్వరానికి కరెంట్ బిల్లు 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టకుండా ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పింది? కట్టాల్సిన చోట కట్టలేదు. 11,000 కోట్ల రూపాయలు అప్పటికే 9 దగ్గర ఖర్చు పెడితే 35,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని మీరు 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టి 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్లాంట్ మీద ఖర్చు పెడితే 1 ఎకరా కూడా భారతదేశ సార్ సమ్మక్క సారక సీతారామ పాలమూరు రంగారెడ్డి అదే కాకుండా కలవకుర్తి ఎత్తుపోగా కాళేశ్వరం ఏమన్నా అంటే సూర్యాపేట నీళ్ళు మా కాళేశ్వరం సిగ్గుండాలి చెప్పుకుంటానికి ఎవరికైనా. శ్రీపాదపల్లి మీరు కట్టినారు, తర్వాత కడియం ప్రాజెక్ట్ మీరు కట్టినారు, మిడ్ మానేరు మీరు కట్టినారు. ఎందుకంటే దుర్మార్గం బాలండి. అందుకే బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీదనే బతున్నది. సోషల్ మీడియాలో కేటీఆర్ గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎప్పుడో ఇంకో 10 సార్లు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదల్లా సోషల్ మీడియా. వాళ్ళ నమ్మకంతో సబ్బండ వర్గాలు మొత్తం ఆగం చేసారు. అందుకే మేము ఆల్టర్నేట్ ఆప్షన్ ఉన్నామంటే హైదరాబాద్ లో మీరు చెప్తున్నా నేను హైటెక్ సిటీ మీరు కట్టిరా, అంతర్జాతీయ విమానాశ్రయం మీరు కట్టిరా, అవుటర్ రింగ్ కూడా మీరు కట్టిరా. ఏమన్నా అర్థం ఉందా? ఒకటి 4 ఫ్లైఓవర్లు కట్టానే మేము కట్టినాం. మీరు ఏం కట్టిన ఫ్లైఓవర్లు ఇంత ముందు లేవా? ఫ్లైఓవర్లు ఇంత ముందు లేవా? మేము వచ్చిన 24 సాగలేమని సిటీ